హాయ్ హలో అందరికి నమస్తే. విశాఖ నగర మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు. సో దీన్ని వాళ్ళు ఏమంటారంటే కూటమి పార్టీ నాయకులు సీఎం రమేష్ కానీ గంటా శ్రీనివాసరావు కానీ వీళ్ళందరూ కూడా ధర్మం గెలిచింది అంటున్నారు. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది? ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు గెలిపిస్తే, వాళ్ళ పార్టీ కండువ వేసుకున్నప్పుడు ప్రజలు గెలిపిస్తే తద్వారా వచ్చినటువంటి విజయాన్ని దాన్ని ధర్మం గెలిచింది, ప్రజలు ఇటువైపు ఉన్నారు, ధర్మం వైపు నిలబడ్డారని చెప్పి అప్పుడు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీ కండువతో గెలిచినటువంటి వాళ్ళను ప్రలోభాలకు గురిచేసి విహారయాత్రలు, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక ప్యాకేజీలు, భయభ్రాంతులకు గురి చేయడం, చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని చెప్పడం, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగాలుంటే ఇలా రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటిని భయపెట్టించి ఒక 30 మందిని ఇటువైపు తీసుకోవడం జరిగింది. మరి వేరే పార్టీ మీద కండువా మీద గెలిచినటువంటి వాళ్ళను, వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతులు గెలిచినటువంటి వాళ్ళను ఈ రకంగా ప్రలోభాలకు గురి చేసి మీ పార్టీలో చేర్చుకొని తద్వారా వచ్చినటువంటి విజయాన్ని ఇది ప్రజాస్వామ్యం గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్పి ఏ రకంగా మాట్లాడతారు? ఇంతకన్నా విడ్డూరం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తూ ఉంది. సో వైసీపీ పార్టీకి ప్రజాస్వామ్య పద్ధతిలో 98 మంది కార్పొరేటర్లకు సంబంధించి 58 మందిని వైసీపీ పార్టీని గెలిపించారు. వాళ్ళు నమ్మారు, వీళ్ళైతే మేలు చేస్తారని నమ్మారంటే అది ధర్మం అంటారు, అది ప్రజాస్వామ్యం అంటారు. సో మీరు ఏదైనా కండువ కప్పుకొని మళ్ళీ వాళ్ళ చేత రాజీనామా చేయించి మీ కండువ వేయించామని ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికలు ఆ రకంగా పోటీ చేసి ఉంటే కనుక ఆ రకంగా వచ్చిన గెలుపు అయితే అది ధర్మం గెలిచినట్టు. సో మీరు ఈ రకంగా పీఠాన్ని కైవసం చేసుకొని ఒక బీసీ మహిళ మేయర్గా ఉంటే మరి మహిళలకు మేలు చేస్తాం, బీసీలకు మేలు చేస్తామని పదే పదే చెప్పినటువంటి మీరు మరి ఒక బీసీ మహిళపైన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి మోసం చేసి మీరు ఆ పీఠాన్ని కైవసం చేసుకుని దాన్ని ధర్మం గెలిచిందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు మరి కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు. సాధ్యమంత చివరి వరకు కూడా వైసీపీలో మిగిలినటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కదా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళని భయపెట్టి ఇటువైపు లాక్ రావాలని చెప్పి కేరళలో వాళ్ళు ఓటర్ల బస చేస్తూ ఉంటే అక్కడి దాకా ప్రత్యేక విమానాలు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి పోలీసులను తీసుకువెళ్ళి వాళ్ళను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేసి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ వీళ్ళు ఇప్పుడు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ శశికళ కార్పొరేటర్ ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలతో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ మహిళలు చాలా గట్టిగా నిలబడ్డారు, భయపడట్లేదు వాళ్ళు. సో ఆ సృజనకు సంబంధించి ఆ మధ్యకాలంలో చూస్తాం, ఒక వృద్ధ ఎంపీటీసీ కూడా ఇంకొక మహిళ కూడా ఉద్యోగం పోతుందని చెప్పినా కూడా భయపడకుండా ఓటు వేసి పార్టీకి నమ్మకాన్ని నిలబెట్టుకుందామే. పార్టీ ఎందుకంటే కండువ మీద గెలిచింది కాబట్టి. ఇప్పుడు కూడా శశికళ అనేటువంటి కార్పొరేటర్ కూడా ఆమెను పోలీసులు భయపెట్టించిన, నీ భర్త ఉద్యోగం పోగొడతామని చెప్పినా కూడా భయపడకుండా మరి ఆమె వైసీపీ పార్టీ వైపునే గట్టిగా నిలబడింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్లో భాగంగా నాకు గెలిచే ఒక అవకాశాన్ని జగన్ గారు కల్పించారు కాబట్టి నేను పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పి, ఇది వ్యాపారం కాదు అని చెప్పి కూడా ఆమె గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి. సరే ఆమె ఏం మాట్లాడిందో ఆమె మాటలు మీకు వినిపిస్తాను. రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? నేను పార్టీలో పనిచేసి సీట్ ఇస్తే కష్టపడి గెలిచాను, అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలనుకున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. ఇలాగా డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు మాత్రం నేను చేయనని చెప్పడం జరిగింది. ఇది నాకు సంబంధించిన కాదు, ఇది పార్టీకి, మొత్తం మా పార్టీలో ఉన్న అందరికీ కూడా పరువుకు సంబంధించిన విషయం. అలాంటి నన్ను బలవంతం చేసి ఇవాళ అర్ధరాత్రి అప్పుడు వచ్చి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం నేనైతే మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతా ఉన్నాను. నాకు ఇలాంటి చేస్తూ ఉన్న ఈ అపోజిషన్ వాళ్ళు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాలాంటి ఎప్పుడు కూడా పార్టీకి వినయ విధేయతలతో నేను కట్టుబడే ఉంటానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది నాకు సంబంధించిన విషయం. సో అంటే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఈ మరి శశికళ అనే కార్పొరేటర్ అయితే భయపడే ప్రసక్తి అయితే లేదు అని చెప్పి వైసీపీ పార్టీ వైపే గట్టిగా నిలబడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పాలేటి కృష్ణవేణి గారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఆమె ఏదో పోస్ట్ పెట్టిందని చెప్పి. సో మరి ఇక్కడ ఈ మహిళను ఈ రకంగా భయపెట్టించి, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి మహిళలను భయపెట్టించి మరి మాకు ఓటు వేయాలని చెప్పి మరి ఈ రకంగా ఒక మహిళను భయపెడితే మరి దాని మీద కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. ఇది ధర్మం గెలిచింది అంటారు వీళ్ళు. సో ఈ రకంగా ఉంది.
మరి ప్రజలే చెప్పాలి, ధర్మం గెలిచిందా అధర్మం గెలిచిందా, అంటే వేరే కండువ మీద గెలిచి ఈ పార్టీలు చేర్చుకుంటే దాన్ని ఏమంటారో ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఈ మహిళా కార్పొరేటర్ మాత్రం ఖచ్చితంగా ఈ పోలీసులు ఏదైతే భయపెట్టించారో అడిగే హక్కు మీకు లేదు, ఖచ్చితంగా లీగల్గా వెళ్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఆమె కరాఖండిగా చెప్తా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పోలీసులు ఏదైతే భయపెట్టారో వాళ్ళందరికీ సంబంధించి లీగల్గా వెళ్తానని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి కూడా ఆమె చెప్తా ఉంది. మొత్తానికైతే వాళ్ళకు చుక్కలు చూపించుతున్నటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.